ఎక్కువ ఉంటుంది. ఆ క్వాడ్స్ మినరల్ని మరి మైనింగ్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆ క్వాడ్స్ మినరల్ అయితే మన దగ్గర ఉంటుంది. దాని నుండి జిల్లాకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి అన్నది మనం కొంచెం ఇంకా ఆలోచించి దాన్ని యూసేజ్లోకి తీసుకురావాల్సినది ఉన్నది. అట్లానే కృష్ణా దుందిబి ఈ రెండు ప్రధానమైనటువంటి నదులు. మరి ఈ రెండు నదుల్లోంచే అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అంతో ఇంతో సాగవుతున్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భం. ఇక దేవాలయాలకైతే లెక్కనే లేదు. శ్రీశైలానికి ముఖద్వారంగా ఉన్నాం. నాకు బాగా ఇష్టమైనటువంటిది మల్లెల తీర్థం. చాలాసార్లు దిగి ఎక్కినాం. ఆల్మోస్ట్ నాగర్ కర్నూలు మన తెలంగాణ ఊటీగా చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఆ క్షేత్రం. ఉమామహేశ్వర ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. పర్టికులర్గా సోమశిల టు శ్రీశైలం టూరిజం స్ట్రిప్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకొంచెం డెవలప్ చేయాల్సి ఉంటుంది, కానీ అది చాలా మంచిగా ఉంటుంది. అట్లానే మన ఈ జిల్లాకు సంబంధించి బాధాకరమైన విషయం ఒకటే ఏంటంటే అక్షరాస్యత మాత్రం పెరుగుతలేదు. 54% ఉన్నది. అది బాగా పెరిగి బాగుండేది. పెరిగేటట్టుగా కొంచెం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని చెప్పి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అయితే ఇట్లా ప్రతి జిల్లాకు 2 రోజులు పోయినప్పుడు మా ప్రాధాన్యత అంశాలుగా మేము తీసుకున్నది ఏంటంటే, 1 ఖచ్చితంగా హాస్పిటల్ చూస్తూ ఉన్నాం, 2 విద్యాలయాలు పాఠశాలలు చూస్తూ ఉన్నాం, 3 వాటర్ ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాం. సో ఇవాళ పొద్దున్నే ఫస్ట్ వస్తూనే మేము వట్టెం దగ్గర ఏదైతే పంపు చెప్పి 299 టీఎంసీలు మనము వాడుకునే పరిస్థితి ఉందని చెప్పారు, కానీ అవి కూడా మనం ఎన్నడూ కూడా ఫుల్ కెపాసిటీకి వాడుకోలేదు. సో అల్టిమేట్గా మనకు కృష్ణాలో 550 టీఎంసీలు రావాలి. 550 టీఎంసీలు రావాలంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబ్ నగర్లో దాన్ని వాడుకునేటటువంటి ఆస్కారం ఉంది. పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది, ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో 45+45 90 టీఎంసీకి కడుతున్నామని బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఎట్లయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టుంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుంది. కానీ అట్లా లక్షల పంటలు పండించుకునే భూమిలో తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లకు కేవలం 6.5 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చాం. ఇది కరెక్టేనా? దాన్ని మనం ఏమందాం, ఎట్లా చూద్దాం? ఇంకొకటి, ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది? తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా ఆ 45 టీఎంసీల 90 టీఎంసీల ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి పెట్టుకున్న ఆ లొల్లి కోసం పక్కకు పెడితే వాటి మీద హక్కు రాలే మనకు. ఒకవేళ ప్రాజెక్టు కట్టేసి ఉంటే హక్కు వస్తుండే. ఇవాళ ఆంధ్రాలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏమంటారు, ఈ ఉట్టిగా ఎక్కడ వెనుకబడిపోయినాం అంటే వరద నీళ్ళు పేరు చెప్పి ప్రాజెక్టు కట్టుకుంటే రేపు యాక్చువల్గా ట్రిబ్యునల్లలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా వీళ్ళు, 100 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నారు కాబట్టి 100 టీఎంసీలు వీళ్ళకి ఇచ్చేద్దామంటారు. సో అట్లా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ హక్కుభుక్తంగా వస్తుంది. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది, ఆ ఉన్న 19 కూడా ఓడగొట్టి 45 టీఎంసీలు చాలని వాళ్ళు ఉత్తరం రాశారు. అంటే అసలు వాడుకోవాల్సిన 550 టీఎంసీలో ఏం వాడుకుంటున్నాం? కరెక్ట్ వాడకమే లేదు. లేని దాంట్లో ఇంకా 45 టీఎంసీ వీళ్ళు ఓడగొట్టేసింది. డైరెక్ట్గా లెటర్ రాసి మాకు 45 టీఎంసీ చాలు అని చెప్పి. సరే ముందు 90 టీఎంసీది మరి కరెక్ట్ ఉందా? ఇరిగేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయా? మెన్షన్ చేసి ఉన్నదా అంటే ఆనాడు మనం వాటర్ ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లి, ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినారు. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయ్యింది జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డి పాలలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్ వచ్చింది, 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటలేదు నేను. 6.5 లక్షలు వచ్చినాయి. కానీ ఎన్ని ఎకరాలకు రావాలి? 25 లక్షల ఎకరాలకు రావాల్సింది 6.5 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్ళు లేదు కాబట్టి
14లో 13 సీట్లు గెలిపించారు. 13 సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది? వట్టెం రిజర్వాయర్ కట్టింది. మీరు బాగా చూసుకోవాలి, బాగా నోట్ చేయాలి. వట్టెం రిజర్వాయర్ కట్టింది. ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అపాయపడడం జరిగింది ఆ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ 900 ఎకరాలు ట్యాంకులు లేవు, బండి కింద లేవు, అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి. అయితే ఆ నల్ల మట్టిని వాడలేదు. వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు. మరి ఈ 900 ఎకరాలు ఏమైనాయి? ఇలా 900 ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నాను. కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన 900 ఎకరాలు ఇలా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు బీఆర్ఎస్లో బాగా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటారు కదా, మీకు దమ్ముంటే, ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చారు. మీరు కాంపెన్సేషన్ ఇచ్చిందంతా 1,00,000, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఆ 900 ఎకరాలు కేవలం నల్ల మట్టి కొట్టుకోవడానికి ఇచ్చారు. వట్టంకి ఇచ్చేసేయండి రైతులు. ఎందుకు ఇయ్యారు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కవులు అనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి. ఫ్రీగా 900 ఎకరాలు రైతులకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలా మంది మెసేజ్లు పెట్టారు, చాలా మంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు. కానీ మాట్లాడుకుంటా పోతే 2% అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వాళ్ళకి వచ్చేది లేదు. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది నేను చెప్తాను. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. రిజర్వాయర్కి వాడలేదు, దాంట్లోకి ఒక కట్ట మట్టి కూడా ఎత్తలేదు, మొత్తం చెర్లకి వెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ కట్ట కట్టిండ్రు. సో అది ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తుంది. రెండోది, నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉంది. మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్ కర్నూలులో చాలా జోకు. 40 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఏమని రాశారంటే ఆ 40 ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. పాపం దళితులంట ముందుకు వచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నామని చెప్పి రాసిచ్చిరంట. అంటే 1 ఏకరు, 1.5 ఏకరు, 1/2 ఏకరు ఉన్నటువంటి రైతులు, అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిరు అని చెప్పి చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా జరిగింది ఏంటి మీ అందరికీ తెలుసు. ఆ దళితులు మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని నిలగొట్టి తీసుకున్నారు. మరి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కదా, 40 ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ కర్నూలు చుట్టుముట్టు ఉండగా దళితుల భూమిని తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టి, హాస్పిటల్ ఫినిష్ అయింది, కాలేజ్ ఫినిష్ అయింది. కాకపోతే దళితులకు మాత్రం అన్యాయం జరిగింది. అసైన్మెంట్ జీవనాధారం కోసం దాన్ని కూడా లాక్కున్నా. ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి. ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అర్థమైతే లేదు, దీని మీద కూడా ప్రజలు ఆలోచన చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనకు రావాల్సిన 550 టీఎంసీలు తీసుకుంటలేదు. మనకు రావాల్సిన నీళ్ళు వాళ్ళు ఆల్రెడీ మొన్నటిదాకా బనకచెర్ల 200 టీఎంసీలతో కడతామన్నారు. ఇప్పుడు పేరు మార్చిరు, నల్లమల్ల సాగర్ కడతామంటారు 200 టీఎంసీ. నేను డిమాండ్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. జూరాల ఒక్కటే మనకు లైఫ్ లైను ఈ జిల్లాలో. జూరాల వదిలిపెట్టి మీరు చేసింది ఏంది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి శ్రీశైలం నుంచి పెట్టుకున్నారు వాటర్ సోర్స్. శ్రీశైలం అంటే ఏంది? ఉమ్మడి ప్రాజెక్ట్. ఉమ్మడి ప్రాజెక్టులో వాటర్ సోర్స్ పెట్టుకుంటే ప్రతిదానికి మన జుట్టు కేంద్రం చేతిలో ఉన్నట్టే. ఒకటి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుంది, ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉంటుంది. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉంటుంది. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసింది. చేయడంతో ఏమైంది? అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్ తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయ్యాలంటే కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా? దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి.